ప్రజల పక్షం ఎన్ఎన్ఫీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వక్ఫ్ దేవాదాయ శాఖ భూముల పరిరక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలి. అసెంబ్లీలో ప్రసంగించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. బౌద్ధ మతంపై పెరుగుతున్న ద్వేషం, బుద్ధుని కొండ పరిరక్షణ కోసం మార్చి 10న చలో ఢిల్లీ కరపత్రాలు ఆవిష్కరణ. నీరుగట్టువారిపల్లిలో గురువారం తెల్లవారుజామున 150 మంది పోలీసులతో కార్డన్ సెర్చ్ నిర్వహణ. 24 లక్షల విలువైన కూల్ లిప్స్, 28 బైకులు స్వాధీనం. ఇక డీటెయిల్స్ చూస్తే జిల్లా కేంద్రం మదనపల్లి టౌన్ నీరుగట్టువారిపల్లిలో గురువారం తెల్లవారుజామున కార్డన్ సెర్చ్ నిర్వహించినట్లు అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కుంబుల్లి తెలిపారు. గురువారం ఎస్పీ మాట్లాడుతూ అడిషనల్ ఎస్పీ వెంకటాద్రి ఆధ్వర్యంలో 150 మంది పోలీసులు రంగంలోకి దిగి కాట్లాటపల్లి రోడ్డు, రామిరెడ్డి లేఅవుట్లో 28 బైక్లు సీజ్ చేశామన్నారు. పోప్టా యాక్ట్పై వాయిల్పాడ్, చౌడేపల్లి, మదనపల్లిలో 4 కూల్ లిప్స్ కేసులు నమోదు చేశామని ఎస్పీ తెలిపారు. పలు చోట్ల ఈ గంజాయి సమస్య మరియు ఈ గుట్కా అండ్ అదర్ అనాథరైజ్డ్ టొబాకో ప్రొడక్ట్స్ మీద వచ్చిన సమాచారం మేరకు ఈరోజు తెల్లవారుజామున నీలుగుట్టువారిపల్లి, మదనపల్లి ఏరియాలో మనం క్యాష్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ మరో 150 మెంబర్స్ పోలీస్ సిబ్బందితో కలిసి ఆ ఏరియా అంతా తరోగా ఈచ్ అండ్ ఎవ్రీ హౌస్ కూడా సెర్చ్ చేయడం జరిగింది. మనకి గంజాయి కానీ ఇతర మాదక ద్రవ్యాలు దొరకలేదు, బట్ సమ్ గుట్కాది దొరకడం జరిగింది. అండ్ ఒక 28 అనాథరైజ్డ్ వెహికల్స్ వితౌట్ ఎనీ రికార్డ్స్, వితౌట్ ఎనీ ఉన్న బైక్స్ అవి దొరికినాయి. అవన్నీ కూడా సీజ్ చేసి మనము పోలీస్ కస్టడీకి తీసుకోవడం జరిగింది. అండ్ అక్కడ ఉన్న ప్రజలతో కూడా మన పోలీస్ శాఖ వారు ఇంట్రాక్ట్ అయ్యి ఏదైనా గంజాయి మీద సమాచారం ఉంటే తెలియజేయవలసిందిగా వాళ్ళకి కోరుతూ వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ క్యాంప్ అంతా కూడా మార్నింగ్ కనెక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా జిల్లాలో ఈ కూల్ లిప్ అనే ఒక టొబాకో ప్రొడక్ట్ నిన్న ఒక 24 lakhs వర్త్ క్వాంటిటీ నిన్న సీజ్ చేయడం జరిగింది. వాయలపాడు, మదనపల్లి, రాయచోటి అండ్ చౌడేపల్లి, ఈ 4 చోట్ల హ్యూజ్ అమౌంట్స్ సీజ్ చేయడం జరిగింది. ఇది ముఖ్యంగా స్కూల్కి వెళ్ళే పిల్లలు ఈ నికోటిన్ క్యాండీస్, అవి చిన్న క్యాండీ ప్యాచెస్ లో ఉన్నాయి, అవి నోట్లో పెట్టుకుంటే వాళ్ళకి లైట్ మత్తిచ్చే ఎఫెక్ట్ వస్తుంది. దీని ద్వారా ఫర్దర్ గా వాళ్ళు ఈ గంజాయి అండ్ అదర్ మాదక ద్రవ్యాలకి ఎడిక్ట్ అవుతున్నారని మనకు వచ్చిన సమాచారం. నిన్న పట్టుకున్న ప్రొడక్ట్ ఇదే అండి, ఇది కూల్ లిప్ అంటారు. ఇది హర్యానాలో మ్యానుఫ్యాక్చర్ అవుతుంది అండ్ మన దగ్గరికి హైదరాబాద్ బేస్డ్ సప్లయర్ దగ్గర నుండి వస్తుంది. అండ్ ఇది ఓపెన్ చేస్తే దీనిలోని ఇది స్వీట్ క్యాండీలా ఉంది, మింట్ బేస్డ్ క్యాండీ. సో దీనిలోని ఇది మన నోట్లో పెట్టుకుంటే 10 నిమిషాల్లో కరిగిపోతుంది అండ్ కరిగిపోయి ఎంటైర్ ఈ మత్తు ఎఫెక్ట్ ఇస్తుంది. వాళ్ళకి ఒక సిగరెట్ కొడితే హై ఎలా వస్తుందో ఆ హై వస్తుంది వాళ్ళకి. అండ్ దిస్ ఇస్ స్లోలీ బికమింగ్ అడిక్షన్, ఎస్పెషల్లీ స్కూల్స్, కాలేజెస్ లో పిల్లలకి చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. వాళ్ళకి కూడా అమ్ముతున్నట్టు చేయడంతో మనం ఇవన్నీ రైట్స్ చేయడం జరిగింది. ఈ ప్రొడక్ట్ లో ముఖ్యమైనది ఏంటంటే వీళ్ళు ఇది టొబాకో ప్రొడక్ట్ కాబట్టి దీనిలో క్లియర్ గా గవర్నమెంట్ అప్రూవ్డ్ క్యాన్సర్ ఫొటోస్ పెట్టాల్సి ఉంటుంది. అంటే మనకి ఏదైతే సిగరెట్ మీద మనకి టంగ్ క్యాన్సర్ ఆర్ మౌత్ క్యాన్సర్ సంబంధించి ఫొటోస్ పెడుతున్నారో అదే ఫొటోస్ పెట్టాలి. వీళ్ళు అనాథరైజ్డ్ గా చూస్తే ఇక్కడ సమ్ బ్రౌన్ కలర్ బ్లడ్ ఫోటో, అసలు ఫోటోనే ఏంటనేది కూడా కనిపించట్లా, అది పెట్టి వీళ్ళు ప్రజల్లోని ఈ టొబాకో ప్రొడక్ట్ ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి పోట్పా యాక్ట్ ప్రకారం సెక్షన్ 7 and 8 అండ్ రెడ్ విత్ 20 ఈ సెక్షన్స్ మేరకు మనం పోట్పా చట్టం మీద ఈ మొత్తం కేసు కట్టడం జరిగింది. ఫర్దర్ గా దీనిలో ఉండే నెట్వర్క్ అండ్ ఈ కంపెనీ మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సిందిగా హర్యానా గవర్నమెంట్ కి కూడా మనం ఈగల్ సపోర్ట్ తో రాయబోతున్నామండి. సో ప్రజలకి, ఎస్పెషలీ పిల్లలకి అండ్ వాళ్ళ పేరెంట్స్ కి ఇటువంటి ప్రొడక్ట్ వాళ్ళ పిల్లలు వాడుతున్నట్టు వాళ్ళు గమనించిన, లేదంటే వాళ్ళు ఈ మాదక ద్రవ్యాలకు ఎడిక్ట్ అయినట్టు సమాచారం ఉన్నా కూడా ప్రతి ఒక్కరికి పోలీస్ వారికి సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. 100% కన్స్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని డిఅడిక్షన్ సెంటర్ కి
పంపించి ఈ ఎంటైర్ ఎడిక్షన్ ని దూరం చేసే విధంగా పోలీసు వారు ప్రయత్నిస్తారని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో గత వారం రోజులుగా నిర్వహిస్తున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో గురువారం ఎమ్మెల్యే షాజహాన్ బాషా ప్రసంగించారు. వక్ఫ్ దేవాలయ భూముల పరిరక్షణ కోసం చట్టం తీసుకురావాలని, భూములు కబ్జాకు గురికాకుండా జాగ్రత్తలు పాటించాలని, గత వైసీపీ పాలనలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, వీటిని నిగ్గు తేల్చేందుకు కమిషన్ ఏర్పాటు చేయాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రానున్న రోజుల్లో వక్ఫ్ దేవాదాయ భూముల పరిరక్షణకు కొత్త చట్టం రావడం మంచిదని తెలిపారు. టైటిల్ డీడ్ ఇచ్చారు. టైటిల్ డీడ్ ఇచ్చి దాని తర్వాత గెజిట్ నోటిఫై చేశారు. అధ్యక్ష గెజిట్ నోటిఫై చేసి మళ్ళీ కన్ఫర్మేషన్ గెజిట్కి 1 year స్పాన్ ఆఫ్ టైం ఉంది. అధ్యక్ష ఆ 1 year స్పాన్ ఆఫ్ టైంలో ఎవరైనా అబ్జెక్షన్స్ ఉంటే అబ్జెక్షన్స్ ఫైల్ చేయొచ్చు. అధ్యక్ష అప్పుడు అబ్జెక్షన్స్ ఫైల్ చేయడంలో ఈరోజు అన్నెసరీగా ఎండోమెంట్ ప్రాపర్టీస్ కానీ వక్ ప్రాపర్టీస్ కానీ కోర్టులో వేసి దానికి తప్పుదోవ పట్టిస్తున్నారు. అధ్యక్ష దానివల్ల ఇది రాబోయే తరాలు మన పిల్లల అసెట్స్ మిస్అప్రాపరేషన్ అవుతున్నాయి. అధ్యక్ష దీనికోసం ఒక క్లియర్ కట్గా ఒక చట్టం తీసుకురావాలి. అధ్యక్ష దీనికోసం నేను ఎండోమెంట్ మినిస్టర్ గారు, అదేవిధంగా వఫ్ మినిస్టర్ గారు, రెవెన్యూ మినిస్టర్ గారు ముగ్గురు కలిసి ఒక చట్టం తీసుకుని వచ్చి దీనికి ఎవరైనా వఫ్ కానీ ఎండోమెంట్ ప్రాపర్టీస్ కానీ దీనిపైన ఏదైనా క్లెయిమ్ చేయాలంటే ఫస్ట్ ఒక 50 లక్షల రూపాయలు వాళ్ళు ఇది కట్టాలి. అధ్యక్ష స్టాంప్ కింద ఆ విధంగా తీసుకుని వస్తేనే ఉంటుంది. అదే కాకుండా ప్రొహిబిషన్లో ఉన్న వఫ్ ల్యాండ్స్ కానీ ఎండోమెంట్ ల్యాండ్స్ కానీ దానికి సబ్ డివిజన్లు అయిపోతున్నాయి, ప్రాపర్టీస్ అవి వేరే 1B అయిపోతున్నాయి. ఎలా జరుగుతున్నాయి దానికి తెలియకుండా ఉంది. అధ్యక్ష ఎగ్జాంపుల్ చెప్తున్నా. అధ్యక్ష మదనపల్లిలో టిపు సుల్తాన్ గారు ఒక మసీదుకు మాన్యం ఇచ్చారు. సేమ్ టైంలో శివాలయం కట్టించారు. అధ్యక్ష శివాలయాన్ని కూడా ఒక మాన్యం ఇచ్చారు. అధ్యక్ష ఆ శివాలయం మాన్యం వచ్చిందే ఒక లేఅవుట్ వేసి అమ్మేశారు. అధ్యక్ష ఇప్పుడు అదే విధంగా ఇది ఏదైతే టిప్పు సుల్తాన్ వఫ్ ల్యాండ్ ఇచ్చారో సర్వే నెంబర్ 130 ప్రొహిబిషన్ లిస్ట్లో ఉంది. ఇది సబ్ డివిజన్ అయిపోతుంది. అధ్యక్ష ప్రొహిబిషన్లో ఉండే ల్యాండ్ ఎట్లా సబ్ డివిజన్ అవుతుంది? ఏ విధంగా సబ్ డివిజన్ అవుతుంది? అసలు మళ్ళీ దానికి సేల్ డీడ్ ఒకటి అవుతుంది. అధ్యక్ష మదనపల్లి పట్టణంలో సొసైటీ కాలనీ సమీపంలో పీపుల్ ప్రీ స్కూల్ నందు అగ్నిమాపక సిబ్బంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపక సేవా శాఖ అధికారులు పిల్లలకు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. లేకపోతే ఆక్సిజన్ కట్ చేయాలి, ఇంకోటి ఏమే ఫ్యూల్ కట్ చేస్తాం. డిపెండింగ్ ఆన్ ది ఫైర్ బట్టి మేము ఏదో కట్ చేస్తాం. కొన్ని చోట్ల ఫ్యూల్ కట్ చేస్తాం, కొన్ని చోట్ల హీట్ కట్ చేస్తాం, కొన్ని చోట్ల ఆక్సిజన్ కట్ చేస్తాం. ఓకేనా? మీకు 3 డెమో చేసి ఇస్తాం. చూడండి. మదనపల్లి ఏఎంసీ చైర్మన్ జంగాల శివరాం రాయల్ జన్మదిన పెళ్లి రోజు వేడుకలు గురువారం మదనపల్లి టమాటా మార్కెట్ లోని ఏఎంసీ చైర్మన్ ఛాంబర్ లో ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా శివరాంను దుశ్శాలువతో సన్మానించి పుష్పగుచ్చాలు అందించి కేక్ కట్ చేసి తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ సుదీర్ఘ రాజకీయ నేత జంగాల శివరాం రాయల్ రైతు పక్షపాతిగా టమాటో రైతులకు మేలు చేసేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ ఆంజనేయులు, డైరెక్టర్లు, కూటమి నాయకులు బర్నేపల్లి రవికుమార్, సుబ్రహ్మణ్యం రెడ్డి, శ్యామలమ్మ, మునిరాజా, గడ్డం లక్ష్మీపతి, గ్రానైట్ బాబు, పురం నగేష్, రాజారెడ్డి, మార్కెట్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పాల విక్రయ కేంద్రాలపై ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు 2వ రోజు కూడా దాడులు నిర్వహిస్తున్నారు. రాజమండ్రిలో కల్తీ పాలు సేవించి 6 మంది ప్రాణాలు పోగొట్టుకున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పాల ఉత్పత్తి, అదేవిధంగా విక్రయ కేంద్రాలపై ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు మరియు విజిలెన్స్ సిబ్బంది దాడులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పాల ఉత్పత్తి కేంద్రాలతో పాటు శ్రీకాళహస్తి ఫేమస్ అయిన పాలకోవా తయారీ కేంద్రాలపై ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు ఇవాళ తనిఖీలు నిర్వహించారు. పాల నాణ్యత పరీక్షించడమే కాకుండా పాలకోవా శాంపిల్స్ సేకరించి నాచారంలోని ల్యాబ్కు పంపుతున్నట్లు అధికారులు వివరించారు. భక్తుల తాకిడి ఎక్కువైందండి. కాళహస్తి మందిరం చుట్టూ కొన్ని చిరు వ్యాపార షాపులు ఉన్నాయి. వాటిని తరచు ఇన్స్పెక్ట్ చేసి నోటీస్ ఇచ్చిన వాళ్ళకి చల్లం అయితే లేదు. ఆల్రెడీ కమిషనర్ గారి దృష్టికి వెళ్ళింది. సారు వాళ్ళకి ఇంకా ఒక టైం బౌండ్గా నోటీసులు ఇచ్చి దానికి రెస్పాండ్ అవ్వకపోతే ఇంకా క్లోజర్కి ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ వాళ్ళు చాలా మందికి నోటీసులు ఇచ్చాము, ఫ్రీక్వెంట్గా జరుగుతున్నాం, కానీ ఇంకా వాళ్ళు దానికి సరిగ్గా స్పందించలేదు. కొన్ని మాత్రం స్పందించి లైసెన్స్ తీసుకున్నారు. ఈరోజు రాష్ట్ర ఆహార భద్రతా కమిషనర్ వీరపాండ్యన్ గారి ఆదేశాలు
రాష్ట్రం అంతటా గత 2 రోజుల నుంచి పాల కేంద్రాలపైన దాడులు చేయడం అయింది. రాజమండ్రి దొరకడం తర్వాత ఈ దాడుల్ని ముమ్మరం చేయడం జరిగినది. ఇన్ని రోజులు పాలు కేవలం కన్సంప్షన్ పాయింట్లోనే సేకరించి టెస్టింగ్ పంపిస్తున్నాం. బట్ ఇప్పటి నుంచి ఏంటంటే ప్రొక్యూర్మెంట్ పాయింట్స్, అంటే ఇలాంటి పాలకోవా తయారీ కేంద్రాల కాడ నుంచి చుట్టుపక్కల అన్ని గ్రామాల నుంచి పాలు ఇక్కడికి వస్తాయి కాబట్టి. ఆంధ్రప్రదేశ్ లో బౌద్ధంపై ద్వేషం విపరీతంగా పెరుగుతోందని, తత్కారణంగా భగవాన్ బుద్ధుని విగ్రహాల విధ్వంసం, బౌద్ధులపై దాడులు, వేధింపులు యథేచ్ఛగా కొనసాగుతున్నాయని, ఈ నేపథ్యంలో అన్నమయ్య జిల్లా మదనపల్లె బుద్ధుని కొండ పరిరక్షణ కోసం మార్చి 10న చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆల్ ఇండియా బిగ్ 2 సంఘం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉమ్మడి కమిటీ ప్రధాన కార్యదర్శి బంతి సద్దారకిత పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి బౌద్ధ భిక్షువులు, ఉపాసకులు, అంబేద్కరీయులు స్వచ్ఛందంగా తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. చలో ఢిల్లీ కార్యక్రమం ప్రచారంలో భాగంగా ఆయన గురువారం మదనపల్లె పట్టణంలోని ఒక ప్రైవేట్ అతిథి గృహంలో బౌద్ధ సంఘ ప్రతినిధులతో సమావేశమై బాస్ అధ్యక్షుడు ఉపాసక పీటీఎం శివప్రసాద్తో కలిసి చలో ఢిల్లీ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మదనపల్లె బుద్ధుని కొండలో కొంతమంది దుండగులు బుద్ధుని విగ్రహాలకు తలలు నరుకుతుంటే ఇప్పటి వరకు ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయమన్నారు. బుద్ధుని విగ్రహాల విధ్వంసం, బౌద్ధులపై వేధింపులు, బుద్ధుని కొండపై నిషేధాజ్ఞలను తీవ్రంగా ఖండించారు. బుద్ధుని కొండ అమానుషంపై ఢిల్లీ వేదికగా నిరసన తెలిపేందుకు బౌద్ధులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని కోరారు. పీటీఎం శివప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో బౌద్ధంపై ద్వేషం ఎక్కువైందని, బుద్ధ విహారాలకు, బౌద్ధ విశ్వాసాలకు రక్షణ కరువైందని ఆరోపించారు. గత 21 ఏళ్లుగా మదనపల్లె బుద్ధుని కొండలో బుద్ధ విహారం నిర్వహిస్తున్నామని, గత 4 ఏళ్లుగా ఇక్కడ బుద్ధుని 3 విగ్రహాలకు తలలు నరికి మరో విగ్రహం ధ్వంసం చేశారన్నారు. గతేడాది జూలై 2న జరిగిన అమానుషంపై ఫిర్యాదు చేస్తే అధికారులు నిందితులకు కొమ్ము కాస్తూ బాధితులైన బౌద్ధులపై తప్పుడు కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారన్నారు. ఈ అన్యాయంపై నిరసన తెలిపేందుకు కూడా ఏపీలో బౌద్ధులకు అనుమతి ఇవ్వకపోవడంతో కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోకి వెళ్లి నిరసన తెలిపామని, అయినా ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేదన్నారు. విధి లేని పరిస్థితుల్లో చలో ఢిల్లీకి పిలుపునిచ్చామని, అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే ఐక్యరాజ్య సమితి దృష్టికి తీసుకువెళతామని చెప్పారు. బౌద్ధ విగ్రహాల ధ్వంసంపై సిట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వీసీకే బాస్ ప్రతినిధులు గంగాధర్, బురుజు రెడ్డి ప్రసాద్, సొన్నికంటి రెడ్డప్ప, జీవి రమణ, జి గంగులప్ప, జనార్దన్, రవిశంకర్, నారాయణ, శ్రీనివాసులు, మోహన తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీలను అనగదొక్కాలని చూస్తే ఉవ్వెత్తున ఎగిసిపడతామని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారానికి 4వ రోజుకు చేరుకున్నాయి. ఐసీడీఎస్ పీడీ కార్యాలయం వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న అంగన్వాడీ వర్కర్లు అండ్ హెల్పర్లు ప్రభుత్వం తమను నమ్మించి మోసం చేసిందని చెవిలో పూలు పెట్టుకొని నిరసన తెలియజేశారు. ఈ రిలే దీక్షలో బి కొత్తకోట, వాల్మీకిపురం మండలాలకు చెందిన అంగన్వాడీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు అధ్యక్షురాలు మధురవాణి, భూకైలేశ్వరి తదితరులు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో 42 రోజులు నిరవధిక సమ్మె చేపడితే దిగొచ్చిన ప్రభుత్వం కొన్ని జీవోలను ఇచ్చిందన్నారు. అప్పట్లో అంగన్వాడీలకు పెద్ద ఎత్తున మద్దతు తెలియజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, యువ మంత్రి నారా లోకేష్ బాబులు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలంటూ మాతో సమ్మెలో పాల్గొన్న విషయాన్ని గుర్తు చేశారు. తాము అధికారంలోకి రాగానే అంగన్వాడీల సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారన్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడుస్తున్నా అంగన్వాడీలను అణగదొక్కడానికే ప్రయత్నిస్తున్నారే తప్ప ఇచ్చిన హామీల్లో ఒక్కటి నెరవేర్చలేదని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు పేద ప్రజల సేవలోనే కొనసాగుతున్నారని, ముఖ్యంగా గర్భిణీలు, బాలింతలు, చిన్నపిల్లలకు అవసరమైన సేవలను అందజేస్తూ తమ కుటుంబాలను సైతం పక్కన పెట్టి పనిచేస్తుంటే ప్రభుత్వం అంగన్వాడీల న్యాయమైన సమస్యలను పరిష్కరించడంలో తీవ్రంగా విఫలమవుతుందని ఆరోపించారు. తామేమీ గొంతెమ్మ కోరికలు కోరలేదని, పనికి తగ్గ వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గ్రాట్యుటీ ప్రకటించాలని, 60 ఏళ్ల పాటు సేవలో కొనసాగి రిటైర్మెంట్ అయిన అంగన్వాడీలకు జీవనాధారం కోసం పెన్షన్ 10,000 రూపాయలు ఇవ్వాలని, రిటైర్మెంట్స్ బెనిఫిట్స్ ఇవ్వాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాలని కోరారు. ఇప్పటికీ అంగన్వాడీలకు గౌరవ వేతనంతో సరిపెడుతున్నారు. ధరలకు అనుగుణంగా కనీస వేతనం ఇవ్వకపోవడంతో కుటుంబాలను ఎలా నెట్టుకు రావాలని ప్రశ్నించారు.
మంత్రులు అధికారులు తమ జీవితాలను పరిశీలించాలని, ఒకసారి మా ఇళ్లలోకి వచ్చి ఒకరోజు గడిపితే మా దుర్భర జీవితాలు వారికి అర్థమవుతాయని తెలిపారు. గత 4 రోజులుగా నిరాహార దీక్షలు చేపడుతున్న ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్లు కూడా లేదని, అంగన్వాడీలను అంత చులకనగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వ పాలకులు, అధికారులు తమ సమస్యలను, తమ బాధలను విని మా న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని రాష్ట్ర సచివాలయ ప్రధాన కేంద్రం విజయవాడలో మార్చి 2న మహాధర్నా చేపట్టి అంగన్వాడీల సత్తాను చాటుతామన్నారు. అప్పటికీ ప్రభుత్వం దిగి రాకపోతే సమ్మెను ఉధృతం చేసి తమ సమస్యల పరిష్కారం అయ్యే వరకు సమస్యలను సమ్మెలోనే కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఇప్పటికైనా తమపై కక్షతో కాకుండా జీవిత బాధలను గమనించి ప్రభుత్వ పెద్దలు సావధానంగా మా సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు సభ్యులు అపర్ణ, చంద్రావతి, శ్రీవాణి, ఈశ్వరి, మంగళ తదితరులు పాల్గొన్నారు. మదనపల్లి సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం వారు జాతీయ స్థాయిలో టెక్నికల్ సింపోసియం ఎఫిక్స్ 2K26 ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అంబేద్కర్ యాస్పాల్, సీనియర్ మేనేజర్ AT&T కంపెనీ బెంగళూరు పాల్గొని జ్యోతి ప్రజ్వలతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత డిజిటల్ యుగంలో సైబర్ దాడుల పెరుగుదల, డేటా భద్రత, ఆన్లైన్ మోసాలు అంతకంతకు పెరుగుతున్నాయని అన్నారు. నకిలీ ఇమెయిల్లు, బ్యాంకు లేదా కంపెనీల పేరుతో వచ్చే లింకుల ద్వారా వినియోగదారుల పాస్వర్డ్లు, OTPలు, బ్యాంక్ వివరాలు దొంగిలించడం జరుగుతోంది. సైబర్ నేరగాళ్లు ఏమాత్రం అనుమానం రాకుండా ప్రజల ఖాతాల నుంచి డబ్బును ఊహించలేని విధంగా దోచేస్తున్నారని ఆయన అన్నారు. ఆధునిక సైబర్ మాయాజాలంతో సామాన్యులనే కాకుండా ప్రముఖుల్ని సైతం మోసం చేస్తున్న అనేక ఘటనలు ఇటీవలి కాలంలో వెలుగు చూస్తున్నాయని పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేస్తూ వివిధ రకాల ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్న నేపథ్యంలో ప్రజల్లో సైబర్ భద్రతపై విస్తృత అవగాహన అవసరమని ఆయన స్పష్టం చేశారు. వ్యక్తిగత సమాచారం రక్షణ, పాస్వర్డ్ భద్రత, 2 దశల ధృవీకరణ, సురక్షిత బ్రౌజింగ్ వంటి అంశాలపై అవగాహన పెంచుకోవాలని అన్నారు. సైబర్ సెక్యూరిటీ రంగంలో ఉన్న ఉద్యోగ అవకాశాలు, ఎథికల్ హ్యాకింగ్, నెట్వర్క్ సెక్యూరిటీ, క్లౌడ్ సెక్యూరిటీ వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న కొద్దీ సైబర్ భద్రతకు ఉన్న అవసరం మరింత పెరుగుతుందని, పరిశ్రమ అవసరాలకు తగినట్లు విద్యార్థులు నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం ద్వారా ఉద్యోగ అవకాశాలు పొందవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ పి రామనాథన్, డీన్ స్కూల్ ఆఫ్ కంప్యూటింగ్ డాక్టర్ చంద్రప్రకాష్ గుప్తా, విభాగాధిపతి డాక్టర్ బి పెరిసిస్ అర్బన, ఫ్యాకల్టీ కోఆర్డినేటర్స్ డాక్టర్ సచికంఠ దాస్, అసిస్టెంట్ ప్రొఫెసర్ రోని దాస్, శ్రీలక్ష్మి ప్రీతి మరియు విద్యార్థులు పాల్గొన్నారు. కమ్యూనిస్టు నాయకుడు, స్వాతంత్ర సమరయోధుడు కామ్రేడ్ ఆర్ నల్లకొండకు నివాళులర్పించిన సిపిఐ నాయకులు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు కృష్ణప్ప, సాంబా, మురళి మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నాయకులు, స్వాతంత్ర సమరయోధుడు, సామాజిక సంస్కర్త, ఆదర్శవంతుడు, 100 కమ్యూనిస్టు ఉద్యమ ధృవతార ఆర్ నల్లకన్ను మరణం కమ్యూనిస్టు పార్టీకి తీరని లోటని అన్నారు. నల్లకన్ను మరణం భారత స్వాతంత్ర పోరాట చరిత్రలో, కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రలో ఒక శకానికి ముగింపు పలికిందని అన్నారు. నల్లకన్ను తమిళనాడులోని ప్రస్తుత తూత్తుకుడి జిల్లా తురవైకుంఠంలో ఒక సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించారని, ఆయన అన్యాయం, అసమానత, వలస పాలకుల అణచివేతలను ప్రశ్నించడంపై చిన్నతనంలోనే ఆకర్షితులయ్యారని, చిన్న వయసులోనే స్వాతంత్ర ఉద్యమం, కమ్యూనిస్టు ఉద్యమంలో చేరి బ్రిటిష్ పాలనకు, భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా ప్రజా పోరాటాల్లో చురుగ్గా పాల్గొన్నారని అన్నారు. నల్లకన్ను తన రాజీ లేని రాజకీయ కార్యకలాపాల కోసం తీవ్రమైన అణచివేతను ఎదుర్కొన్నారని, 7 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించారని అన్నారు. అతని కష్టాలు, జైలు జీవితం అతని సైద్ధాంతిక విశ్వాసం, అణగారిన వర్గాల పట్ల నిబద్ధతను మరింతగా పెంచాయన్నారు. కామ్రేడ్ నల్లకన్ను తన నిరాడంబరత, నిష్కపటం, అవినీతి రహిత జీవితంతో సామాజిక, రాజకీయ వర్గాల్లో అందరివాడిగా ఆదరణ పొందాడని కొనియాడారు. నేటి యువతకు కామ్రేడ్ నల్లకన్ను జీవితం ఆదర్శమని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు రెడ్డి శేఖర్, తిరుమలప్ప, దేవ, రవి, లోకేష్ తదితరులు పాల్గొన్నారు. అనుక్షణం ప్రజల పక్షం NNTV న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.